హాయ్ హలో వెల్కమ్ నేను మీ సంజయ్. నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం అమిగోస్ తో టాలీవుడ్ కి పరిచయమైంది కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్. ఆ తర్వాత నాగార్జునతో నటించిన నాసామి రంగ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇందులో ఆశికా చేసిన వరాల పాత్రకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఆశికా రంగనాథ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబరలో ఆమెకి అవకాశం దక్కింది. జోడిగా కాదు, ఆశికా రంగనాథ్ ను విశ్వంబరలో తీసుకున్నట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. అలానే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆశికా కూడా కన్ఫర్మ్ చేసింది. విశ్వంబరలో తాను భాగం కానున్నట్లు వెల్లడించింది. కథ ముందుకు సాగేందుకు తన పాత్ర కీలకమని ఆశికా చెప్పుకొచ్చింది. కానీ తన పాత్ర చిరంజీవికి జోడి కాదని క్లారిటీ ఇచ్చింది. అయినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం దక్కడం సంతోషం అంటూ చెప్పింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసింది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఎంఎం కీరవాణి సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం 5 హీరోయిన్స్ నటిస్తున్నారు అంటూ ఎప్పటి నుంచో వచ్చే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మొత్తం 5 హీరోయిన్స్ నటిస్తున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. త్రిష మెయిన్ హీరోయిన్ కాగా ఆశికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరిలు కూడా విశ్వంబరలో సందడి చేయనున్నారని టాక్ వచ్చింది. అందులో ఆశికా పేరు ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించారు. త్వరలోనే మిగిలిన పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఫ్యాంటసీ చిత్రంగా విశ్వంబరను తెరకెక్కిస్తున్నాడు వశిష్ఠ. ఇందులో 70% స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలానే సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాయి అన్నారు. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు త్రిశూల శక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెప్పుకొచ్చారు. చూసేందుకు మొత్తం ఓ సరికొత్త సృష్టిలా, విజువల్స్ వండర్లా ఉంటుందని వశిష్ఠ అన్నారు. మరి చిరంజీవిని వశిష్ఠ ఎలా చూస్తారో చూడాలి. గత ఏడాది బోలాశంకర్ చిత్రంతో ఫ్లాప్ అందుకున్నారు చిరంజీవి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో చిరు యంగ్ డైరెక్టర్ వశిష్ఠకి అవకాశం ఇచ్చారు. గతంలో బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు వశిష్ఠ. కళ్యాణ్ రామ్ తో చేసిన ఈ టైం ట్రావెల్ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.